అమెరికా టు ఢిల్లీ కేవలం 40 నిమిషాల్లో ప్రయాణం. సంచలన వార్త ఎలాన్ మస్క్ గారు ప్రకటించారు. నమ్ముతారా? నమ్మదగా ఉందా? చూద్దాం ఎలా చేస్తారు. ఎలాన్ మస్క్ రీసెంట్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేశారు. ట్విట్టర్లో బాగా అడ్వర్టైజ్ చేశారు. దానివల్ల ట్రంప్ గెలిచారు. దీనికి అనుకూలంగా ట్రంప్ గారు ఏంటంటే ఎలాన్ మస్క్కి క్యాబినెట్లో మంచి పొజిషన్ ఇచ్చారు. ఆ పొజిషన్ ప్రకారం హీ ఈజ్ గోయింగ్ టు డూ వండర్స్. ఎలాన్ మస్క్ ఏది పట్టిందల్లా బంగారు సామెత ప్రూవ్ చేస్తాడు. ఆయనకి టఫ్ అనేది లేదు, ఇంపాసిబుల్ అనేది లేదు, ఏది అనుకుంటే చేస్తాడు. జనరల్గా నాకు తెలిసిందంటే ఆయన ప్లానింగ్లో 10 years ప్లాన్ చేసి ఆ 10 years ప్లాన్ 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. దట్స్ ద రీజన్ ఆయన ఎక్కడో అందరి ఎత్తుకి ఎదిగిపోయాడు. సో ఇప్పుడు కొత్తగా ఇన్వెన్షన్ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఆయన ఆల్రెడీ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేశారు, ఇన్వెంట్ చేశారు. అదే స్టార్షిప్ రాకెట్. ఈ రాకెట్లో కేవలం అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో టు ఢిల్లీ జస్ట్ 40 minutes, అమెరికా టు సిడ్నీ 1 hour. అట్లా ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూలకైనా, ఏ దేశం నుండి ఏ దేశంకైనా ఎంత స్పీడ్గా అంటే 16-17 గంటలు పట్టేది 40 నిమిషాలు అనేది ఎవరు ఊహించరు. అంత సర్ప్రైజ్ అది. అయితే నిజంగా సాధ్యమా అని చెప్పేది కరెక్టా అంటే ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఆల్రెడీ ట్రయల్ రన్ అవుతుంది. గత 1 year అగ్రెసివ్గా చేశారు. ఆయన ఏదనుకున్నా ముందు కాదంటారు, తర్వాత అవుతుంది. అది అనుకుంటే మాత్రం ఒకసారి ఫెయిల్ అయినా 2 సార్లు ఫెయిల్ అయినా వదలరు. మనకు తెలుసు టెస్లా కార్ అనేది ఎంత పెద్ద అచీవ్మెంట్ అనేది, ఎంత పెద్ద సక్సెస్ అనేది. సో ఆయన ఏది పట్టుకున్నా దాన్ని వదలరు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అదొక మంచి క్వాలిటీ, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఒకసారి పట్టుకుంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంత లాస్ అయినా పర్లేదు, ఎంత లాభం ఉన్నా పర్లేదు, మొత్తం ఇన్వెంట్ చేయాలి కొత్తది. అందరికంటే ముందంజలో ఉంటాడు. సో ఈ తరుణంలో చూసుకుంటే ఒకసారి గవర్నమెంట్లో క్యాబినెట్ పొజిషన్ వచ్చిందంటే ఆయన ఇంకెంతో అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు ఇండియాలోకి రావడానికి చాలా ట్రై చేస్తాడు ఎలాన్ మస్క్. దానికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్ల ఆయన గెలిచారని మార్కెట్లో టాక్. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇది చాలా మంచి ఇన్వెన్షన్ అని చెప్పొచ్చు. అండ్ క్యాంపెయిన్ కూడా ఎలా చేశారంటే మామూలుగా చేయలేదు. ఆయన క్యాంపెయిన్లో అయితే మేబీ ట్రంప్ గారు గెలుస్తారా లేదా అనేది మనకు తెలియదు. అదేవిధంగా కమర్షియల్ వైబిలిటీ ఉందా లేదా అని తెలియదు. డెఫినెట్గా ట్రంప్ గారు అనుకుంటే లాభం ఉన్న నష్టం ఉన్న తర్వాత లాభాల వాటిలో నడిపిస్తాడు. సో ఈ ఇన్వెన్షన్ వల్ల మనకి ఎంతో సేవ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా పీపుల్ షుడ్ యూటిలైజ్. మనకు ఎంత జల్దీ వస్తే అంత మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లేన్లో కెపాసిటీతో పోలిస్తే ఈ రాకెట్లో కెపాసిటీ కనీసం మినిమం 1000 people ట్రావెల్ చేస్తారు ఒక్క ట్రిప్లో. అంటే ఎకనామికల్గా వైబుల్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే అంత స్పీడ్లో దూసుకుపోవడం అనేది అంత ఈజీ కాదు. సో ఎలాన్ మస్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఇది కానీ ఒక క్లిక్ అయితే ఐ థింక్ ప్రపంచంలోనే ఆల్రెడీ టాప్ లిస్ట్ ఉన్నాడు, ఇంక మించినాడు ఉండడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 1000 మంది ఒక ట్రిప్ అండ్ వాట్ ఈస్ ది కాస్ట్? 16 hours బదులు 40 minutesలో వచ్చేస్తుంది. 16 minutes ఎక్కడ, 40 minutes ఎక్కడ? 16 hours వేరు, 40 minutes వేరు. అదే అమెరికా టు సిడ్నీ 1 hour. అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఒక మూల నుండి ఒక మూలకి, నార్త్ టు ఈస్ట్, ఈస్ట్ టు సౌత్ ఎక్కడికి వెళ్ళినా 1-2 hours మొత్తం ప్రయాణం అయిపోతుంటుంది. కాబట్టి దీన్ని మనం వేచి చూడాలి. మేబీ నెక్స్ట్ 2-3 years వస్తుంది అంటున్నారు అమల్లోకి. యూజ్లోకి వచ్చిందంటే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ టైం కానీ, ఫ్యూల్ కానీ, కాస్ట్ కానీ, ఇవన్నీ కూడా కాస్ట్ ఎంత ఉంటుంది ఇంకా వర్కౌట్ చేస్తున్నారు. కాస్ట్ మేబీ లిటిల్ హై, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఇన్ 16 hours మనం 40 నిమిషాలు, కేవలం 40 నిమిషాలు అంటే ఎవరు ఊహించింది ఇంతవరకు. 40 నిమిషాలు వెళ్ళండి. మనం ఒక విలేజ్, ఒక సిటీ టు సిటీ వెళ్ళడానికి గంటలు పడుతుంది. అలాంటిది కొన్ని వేల మైళ్ళు జస్ట్ వితిన్ 40 minutes. అంటే ఎంతసేపు, ఎంత సౌకర్యం, ఎంత బాడీ అలసట అన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం వెయిట్ చూద్దాం. డెఫినెట్గా వి విష్ ఎలాన్ మస్క్ గ్రేట్ సక్సెస్. అదైతే కనుక ఇట్స్ బిగ్గెస్ట్ ఇన్వెన్షన్ అయిపోతాం ఇప్పటి వరకు. సో లెట్ us వెయిట్ అండ్ విష్ హిమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.